చాలా ప్రకృతి అందాల నడుమ ఈ క్షేత్రము ఎంతో విశేషంగా అలరిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి వాడు భైరవుడు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర, రాహుకేతు క్షేత్రములు కూడా ఇక్కడ మనకి దర్శనాన్ని ఇస్తాయి. ప్రధానమైనది ఇక్కడ సముద్ర జలచరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఉద్దేశించి ఈ క్షేత్రాన్ని ఎంతో విశేషంగా అలంకరించడం, శోభాయమానంగా చేయటం జరిగింది. విఘ్నేశ్వరుణ్ణి స్మరించి ఇక అమ్మవారి దర్శనానికి వెళ్దాం. ఈ నిర్మాణం చేసినటువంటి స్థలం చాలా గొప్ప కళాకారుల చేత నిర్మించబడినటువంటి ప్రదేశం. ఇక్కడ మనం చూస్తున్నాం అనేకమైనటువంటి చిత్రములు చాలా విశేషంగా కనపడుతూ ఉన్నాయి ఈ క్షేత్రం.